ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్య ప్రదర్శించింది. మొదటి రోజు ఇంగ్లాండ్ను 246 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76 పరుగులు, శుభ్మాన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులతో పరవాలేదనిపించాడు. ఇక తొలి బంతి నుంచే యశస్వి జైస్వాల్ అటాక్ స్టార్ట్ చేశాడు. టీ20 తరహాలో ఆడుతూ ఇంగ్లాండ్కు బర్స్బాల్ రుచి చూపించాడు. ఏకంగా 2వ ఓవర్లోనే 2 సిక్స్లు కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఇక ఇదే దూకుడుతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీమిండియా స్పిన్నర్ల ధాటికి 246 పరుగులకే చాప చుట్టేసింది. ఇక ఇన్నింగ్స్ను దాటిగానే ప్రారంభించిన ఆ స్పిన్నర్ల ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరారు.